ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. లోక్సభ అభ్యర్థుల ఎంపిక బీజేపీ కాంగ్రెస్ అధిష్టానానికి కత్తి మీద సాములా మారిందంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అత్యంత ప్రధానంగా ఖమ్మం లోక్సభ అభ్యర్థి ఎంపిక మాత్రం అటు కాంగ్రెస్ బీజేపీకి తలనొప్పి తెచ్చిపెడుతోంది. అభ్యర్థుల ఎంపికపై ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకోకపోవడంపై అటు క్యాడర్లు కూడా గందరగోళమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం మంత్రుల కుటుంబ సభ్యులే స్వయంగా రంగంలో దిగగా అటు బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు మధ్య తాండ్ర వినోద్రావుకు మధ్య తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొంది. ప్రస్తుతం బీజేపీ అస్పిరెంట్ తాండ్ర వినోద్రావు మనతో ఉన్నారు. ఆయన లోక్సభ అభ్యర్థుల బరిలో ఉన్నారు. ఇప్పటికే ప్రచారాన్ని కూడా ఉర్రెక్కించారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, నిజంగా మొదటి నుంచి కూడా త్రిశూల్ దీక్ష కావచ్చు, రామయ్యకు సంబంధించినటువంటి అక్షింతాల పంపిణీ కావచ్చు, ఈ రెండు కూడా సత్ఫలితాలు ఇవ్వలేదని చెప్పుకోవాలి. ఎందుకంటే వెంకట్రావుకే టికెట్ వస్తుందన్న ప్రచారం చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇటీవల ఆయన పార్టీలో కూడా చేరారు. టికెట్ తనకే వచ్చిందన్న ధీమాన్ని కూడా తన క్యాడర్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఏం చెప్తారు వినోద్రావు, ఎట్లాంటి స్టెప్స్తో ముందుకెళ్తారు? ఇప్పుడు ముందుగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, త్రిశూల దీక్ష కానీ అక్షింతల పంపిణీ కానీ ఇది ఒక రాముడిది ఎన్విరాన్మెంట్ బిల్డ్ చేయడానికి కార్యక్రమం, ఒక దైవ కార్యక్రమం. దీనికి పాలిటిక్స్కి సంబంధం లేదని నేను అనుకుంటున్నా. మనం ఎప్పుడైతే నేను పార్టీలో జాయిన్ అయినో, ఎప్పుడు కిషన్ రెడ్డి గారికి నేను ఇచ్చిన మాట, మీడియా మిత్రుల ముందు ఇచ్చిన మాట ఏంటంటే, నేను ఒక కమిటెడ్ సైనికుడిలాగా పనిచేస్తాను. నేను గత 2 నెలల నుంచి నేను చేసింది నా వ్యక్తిగతంగా కాదు, పార్టీ గురించి, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ. క్యాండిడేట్ నేను 100 సార్లు కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నా, క్యాండిడేట్ ఎవరైనా సరే ముందు ఆ వాతావరణం కానీ, ఈ ముందు స్పేడ్ వర్క్ కానీ, గ్రౌండ్ వర్క్ కానీ, ఆల్రెడీ ఖమ్మంలో బీజేపీ అనేది చాలా పటిష్టంగా ఉంది. దాన్ని ఒక డైరెక్షన్ కోసం మాలాంటి వాళ్ళు చాలామంది జాయిన్ అయినారు. దాంట్లో నేను ఒకడిని. నాలాగా మా మిత్రులు కూడా కో ఆస్పిరెంట్స్, వారంతటి వారు తోచిన ధరలో వారు కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంది ఏంటంటే, బీజేపీ ఖమ్మం అనేది ఒక పెద్ద ఫ్యామిలీ లాగా తయారైంది. బీజేపీ అతిపెద్ద కుటుంబం, సెంట్రల్ గవర్నమెంట్ లాగా వీఆర్ ఎ ఫ్యామిలీ. అందులో కూడా ఖమ్మం కూడా ఇవాళ ఒక 40 కార్లు, మోర్ దెన్ 40 వెహికల్స్ బండి సంజయ్ గారికి సాంఘీభావం వ్యక్తం చేయడానికి ఖమ్మం నుంచి బయలుదేరినాయి. సో ఇమాజిన్, స్వచ్ఛందంగా మండల్ ప్రెసిడెంట్స్ కానీ ఒక 200-300 మంది స్వచ్ఛందంగా వారి కార్లలో ఖమ్మం నుంచి, మా కుటుంబం, మాకు బండి సంజయ్ గారు మా కుటుంబ పెద్ద, వారికి మేము చేస్తున్నాం అంటే ఒక యూనిటీ ఆల్రెడీ ఉంది. కాబట్టి ఇది మాకు మోస్ట్ ఇంపార్టెంట్ విక్టరీ, మోస్ట్ ఇంపార్టెంట్ సైన్. క్యాండిడేట్ మీ పార్టీలో ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున విమర్శలు మీ హైకమాండ్ ఎదుర్కొంటుంది. ఒకవైపు వలస నేతలకే ఎక్కువగా ప్రియారిటీ దక్కుతుంది, పార్టీలో సిన్సియర్గా పనిచేసినటువంటి నేతలకు టికెట్లు దక్కట్లేదని ఒక ప్రచారం. ఇటీవల మహబూబాద్ ఎంపీ టికెట్ సీతారాం నాయక్ ఇవ్వడం కావచ్చు, నాగర్కర్నూలుకు సంబంధించి కావచ్చు, భరత్కి ఇవ్వడం, ఇలా అనేక అంశాలపై పార్టీ హైకమాండ్పై కూడా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నిజంగా పార్టీ కోసం ఎటువంటి స్వార్థం లేకుండా నిజాయితీగా పనిచేసిన వాళ్ళకి అన్యాయమే జరుగుతుందని ఒక అపవాదం కూడా ఇప్పటికే హైకమాండ్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో నిజంగా మీకు టికెట్ దక్కుతుందన్న ధీమా, విశ్వాసం మీకుందా? ఇప్పుడు మొదటి నుంచి నేను చెప్తున్నా, మళ్ళీ కూడా అదే చెప్తున్నా, క్షమించాలి, టికెట్ దక్కుతుంది నాదే అని మాత్రం నేను పని చేయలేదు. ఇది మోడీ గారితో ఇన్స్పైర్ చేసి, వారు అహర్నిశలా దేశం కోసం వారు చేస్తున్న పనికి ఇన్స్పైర్ అయ్యి నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకొకటి, దీనికి ఒక పార్లమెంటరీ బోర్డు అని ఉంది. ఇది రీజనల్ పార్టీ కాదు. ఇది ఎవరు పడితే వాళ్ళ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్లో తెల్లారులేస్తే ఇచ్చేది కాదు. దీనికి ఒక బోర్డు ఉంది, దానికి ఒక ప్రక్రియ ఉంది, దానికి మెంబర్స్ ఉన్నారు. కాబట్టి వారు ఏం చేసినా ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పార్టీ, ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద కంట్రీ చేస్తారని నాలాంటి ప్రతి ఒక్క బీజేపీ కుటుంబ సభ్యుడు నమ్మే సిద్ధాంతం ఇది. కాబట్టి వాళ్ళు ఏం చేసినా ఆలోచించి చేస్తారు. మీకు టికెట్ కోసం మీకంటే ఎక్కువగా విహెచ్పి కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు ఎక్కువగా ప్రయత్నాలు చేస్తుందన్న ఒక ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవైపు ఇటీవల పార్టీలో జరిగిన వెంకట్రావుకి కొంత పార్టీ నేతలు మొగ్గు చూపుతుంటే ఆయనకు మద్దతుగా మీకోసం మాత్రం విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ఎక్కువగా ప్రయత్నాలు చెప్తున్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి మోడీ పేషి వద్దకు కూడా ఖమ్మం టికెట్ పంచాయతీ జరిగిందన్న ఒక ప్రచారం నిజమా కాదా? నాకు తెలిసినంత వరకు ఎవరైనా సరే దేశం కోసం ఆలోచించేటోళ్ళు ఒక మంచి క్యాండిడేట్ కోసం వెతుకుతున్నారు తప్ప, ఒక రికమెండేషన్ క్యాండిడేటో లేకపోతే విహెచ్పి చేసిందో, ఆర్ఎస్ఎస్ చేసిందో, బయట పార్టీస్ నుంచి వచ్చిందో అని చూడట్లేదని నేను నమ్ముతున్నది. ఎవరైతే డిజర్వింగ్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ కోసం ఇవ్వమని అహర్నిశల అన్ని పార్టీస్ కానీ, అన్ని సంస్థలు కానీ
ట్రై చేస్తుంది. రాజకీయాలు వేరు, వ్యాపారాలు వేరు. వ్యాపారంలో మీరు అగ్రమంగా నిలవచ్చు, బిజినెస్ రంగంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే సాధించుకోవచ్చు. కానీ రాజకీయాల్లో ఖచ్చితంగా కుటిల నీతిని అవలంబించాల్సి ఉంటుంది, ఎత్తుకు పై ఎత్తులు వేయాల్సి ఉంటుంది, ప్రత్యర్థులపై విమర్శలు చేయాల్సి ఉంటుంది. మీరు ఇలా సెన్సిటివ్గా కేవలం నా పని నేను చేసుకుంటూ పోతాను, నా పరిధిలో నేనే ఉంటాను, ఎవరిని విమర్శించను అంటే నిజంగా సాధ్యమవుతుంది? లాబింగ్ చేయట్లేదు వినోద్రావు ఇప్పుడు హైకమాండ్ దగ్గర? ఇప్పుడు ఒకటి మాత్రం నిజమండి, ఎవరైతే మంచి పనులు చేస్తున్నారో మంచోళ్ళందరినీ సంఘటితం చేసినప్పుడు ఆటోమేటిక్గా వేరే తప్పుదోవ కానీ షార్ట్ కట్స్ కానీ అవసరం లేదు. ఇది వరల్డ్లోనే, ఇది ఇండియా ఇదే పద్ధతిలో పోతుంది. మాకేం కావాలి, మనకేం కావాలి, విన్ విన్ సిచ్యువేషన్, అంతేగాని అవతల తొక్కిపోవట్లేదు. అదే పద్ధతి ప్రపంచంలో మన దేశం, భారతదేశం అగ్రగామి అవుతుంది. అదే పద్ధతి నాకు కూడా నమ్మకం. మనం ఏం చేయగలుగుతాం, మనం ఖమ్మం ప్రజలకు ఏం చేయగలుగుతాం, మన వల్ల ఎదురు వ్యక్తికి ఏం లాభం అవుతుంది, అది మనం ప్రజల్లోకి తీసుకెళ్తే తప్పకుండా వాళ్ళు అట్లాంటి వ్యక్తిని సపోర్ట్ చేస్తారు. కాబట్టి ఎట్లా వినోద్రావు గారు, ఒకవైపు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి తనయుడు జలగం వెంగళరావు తనయుడుగా ఆయనకి రాజకీయాల్లో కావచ్చు అనేక నెట్వర్క్ కూడా ఉంది. ఇప్పటికే కిరణ్ కుమార్ రెడ్డితో కావచ్చు, అటు మీ పార్టీలో ఉన్నటువంటి డీకే అన్నతో కూడా చాలా సన్నిహిత సత్సంబంధాలు ఉన్నాయి. మరి వినోద్రావు నేరుగా వచ్చేసి పూర్తిగా ప్రజాసేవ చేస్తాను, హైకమాండ్ గుర్తిస్తుందంటే అంత విశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది? మన మీద మన గతం, ఇప్పుడు నేను ఒక్కరోజు వచ్చి బిజినెస్ మానేసుకొని ఇక్కడికి వచ్చినోండి కాదు. ఇప్పుడు మనకి ఈ వ్యవస్థతోటి కానీ ఈ సిస్టమ్ తోటి కానీ నాకు గత 10-15 ఏళ్ళ నుంచి సంబంధం ఉంది. నేనేదో పైనుంచి ఇట్లా ఎగిరి కాలేదు. ప్రజలలో ఉన్న ఒక సిస్టమ్ నుంచి ఒక సోషల్ సర్వీస్ అని ఒక సిస్టమ్, పొలిటికల్ సర్వీస్ అనేది ఒకటి. దాని నుంచి దీనికి ఎందుకు అంటే మంచిగా చేయాలని. అంతేగాని నేను కొత్తోండేం కాదు, ప్లస్ నాకు వీళ్ళందరూ తెలవనోళ్ళు కాదు. కాబట్టి వారి స్ట్రెంగ్స్ ఉన్నాయి, నాకు నా స్ట్రెంగ్స్ ఉన్నాయి. ఈ రెండు స్ట్రెంగ్స్ ఆలోచించి పార్టీకి, ప్రజలకి ఏది కావాలనేది డిసైడ్ చేసేది ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్కే వదిలేద్దాం. ఇప్పటివరకు ఈ టికెట్పై ఒక నిర్ణయం తేల్చుకోబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే పార్టీ అధిష్టానం కూడా పూర్తి స్థాయిలో కసరత్తు చేస్తుంది. ప్రధాని మోడీ పర్యటన కూడా తెలంగాణలో ఉండబోతుంది. రేపు లేదా ఎల్లుండి ఆయన పూర్తి తెలంగాణకు వచ్చి విస్తృత పర్యటన కూడా చేసే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఈ రోజు సాయంత్రం కల్లా రావచ్చా, రేపు సాయంత్రం కల్లా ఎప్పటి వరకు క్లారిటీ వచ్చే అవకాశం? అది మీరు ఎప్పుడు చెప్తారో అనేది మీ ద్వారా మేము తెలుసుకునే పరిస్థితులు ఇప్పుడు సోషల్ మీడియా కానీ, న్యూస్ కానీ అక్కడ జరుగుతున్నప్పుడు జరుగుతుందనే చెప్పేసే రోజులు ఇవి. కాబట్టి లెట్స్ హోప్. అండ్ చివరిగా నేను చెప్పేది ఏంటి అంటే, వీ హ్యావ్ ఎ డెఫినెట్ ప్లాన్. ఒక బీజేపీ ఎంపీ క్యాండిడేట్ ఎవరైనా సరే వారు ఏం చేయాలనేది మాత్రం ఉంది. ఇప్పుడు ఎన్టీపీసీకి ఒక కొత్త యూనిట్ వచ్చే ఆస్కారం ఉంది. అది ప్రపోజల్ కూడా ఉంది. దెన్ ఎన్ఎండిసి ఉంది, దానికి 600 ఎకరాలు ఉంది. సో ఇట్లాంటి చాలా ఉన్నాయి. మాకు వీ హ్యావ్ ఎ డెఫినెట్ క్లారిటీ. క్యాండిడేట్ ఎవరు అనేది తెలుస్తుంది, బట్ ఏం చేయాలనేది మాత్రం 100కి 100% క్లారిటీ అయితే ఉంది. మొత్తంగా సుదీర్ఘ ప్రయోజనాల దృష్ట్యానే హైకమాండ్ అభ్యర్థి ఎంపికపై నిర్ణయం తీసుకుంటుందని చెప్తున్నారు వినోద్రావు. ఖచ్చితంగా అభ్యర్థిత్వం కట్టబెట్టుకున్న పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా పనిచేస్తున్నారని చెప్తున్నారు. గత కొన్నేళ్లుగా పూర్తిగా ఖమ్మం పార్లమెంట్ పరిధిలో విస్తృత పర్యటన చేస్తున్న వినోద్రావుకు టికెట్ దక్కించేందుకు అయితే ఇప్పటికే హిందుత్వ అనుబంధ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయని ఒక ప్రచారం అయితే నెలకొంది. ఏదేమైనా మరికొద్ది గంటల్లోనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక కసరత్తు అయితే తుదశకు చేరుకుంది. ఇది వీడియో హైదరాబాద్తో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.